لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సహబాయి ఖురామ్ రిద్వానుల్లాహి తాలా అజ్మైన్ కానివ్వండి, తాబయీన్ కానివ్వండి, తాబయీన్ ఇప్పటి వరకు అంటే ఈ 1400 సంవత్సరాలలో మన పూర్వీకులు ఎవరైతే గతించారో వాళ్ళు రంజాన్కు ముందుగా చేసేటటువంటి పని ఏంటంటే, రంజాన్ రాకముందు 6 నెలల నుంచే వాళ్ళు అల్లాను ప్రార్థించేటటువంటి వారు. అల్లాహుమ్మ బల్లిగ్నా రమదానా, ఓ అల్లా తబారక్ వ తఆలా రమజాన్ను పొందేటటువంటి సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు అని వాళ్ళు ప్రార్థన చేసుకునేటటువంటి వారు. ఎందుకంటే ఒక రంజాను మనకు దొరికింది అంటే అది మన యొక్క స్థానాలను అల్లా దృష్టిలో, అదేవిధంగా స్వర్గంలో మన స్థానాలను అది పెంచుతుంది. దీనికి ఉదాహరణ ఏంటి? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలములో ఒక సహబీ ఒక కలగన్నారు. అతనికి ఒక కల వచ్చింది. అదేంటంటే తనతో పాటు ఉండేటటువంటి తన సహచరుడు, తన స్నేహితుడైనటువంటి ఒక సహబీ ఆయన అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తూ చేస్తూ చనిపోయాడు, షహీద్ అయిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఇతను కలలో చూస్తున్నారు. ఏమని? అతను చనిపోయినటువంటి షహీద్ అయినటువంటి వ్యక్తి కన్నా కూడా ఈ వ్యక్తి వేరొక సహబీ తను స్వర్గములో దైవదూతలు వచ్చి ఇతన్ని ముందు స్వర్గానికి తీసుకువెళ్ళినట్లు కలగన్నారు. అతనికి అర్థం కాలేదు, షహీదుకు ఎంత పెద్ద స్థానం ఉంది ఇస్లాంలో. షహీదుకు అతని ప్రాణము కబళించకముందే దైవదూతలు, అతని శరీరం నుండి అతని ఆత్మ బయటికి రాకముందే అల్లాహ్ అతనికి స్వర్గంలో అతని గృహాన్ని చూపిస్తాడు. షహీద్కి అల్లాహ్ ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహంలో ఒక అనుగ్రహం ఏమిటి? అతని రక్తపు చుక్క కింద పడకముందే అల్లాహ్ అతన్ని క్షమించి వేస్తాడు. మరియు అతని ప్రాణం అతని శరీరాన్ని విడిచే ముందు అల్లాహ్ తబారక్ వ తఆలా అతని యొక్క గృహాన్ని చూపిస్తాడు, నువ్వు స్వర్గంలో ఇక్కడ ఉండబోతున్నావు అని చెప్పి. మనకు తెలుసు, ఫిరౌన్ భార్య ఆసియా మేకులు దింపి అతన్ని తన సొంత భార్యను విశ్వసించినందుకు ఫిరౌన్ చంపేశాడు, షహీద్ చేశాడు ఆమె అల్లాను ప్రార్థిస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ స్వర్గంలో ఆమె గృహాన్ని చూపిస్తాడు. ఈమె ఈ బాధను మర్చిపోయి నవ్వుతూ ప్రాణాన్ని విడిచింది. కాబట్టి సోదరులు, అంత పెద్ద షహీద్ కన్నా కూడా ఇతను స్వర్గంలో ముందు వెళ్ళడాన్ని చూసి ఇతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు, ప్రవక్త గారు నేను ఇద్దరిని చూశాను కలలో, ఒకరేమో షహీద్ అయిపోయారు, ఒకరేమో ఈ మధ్యలో చనిపోయారు, మరి ఇతనికన్నా ముందుకు స్వర్గంలో ఎలా వెళ్ళాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇతను షహీద్ అయి ఉండవచ్చు మొదటి వ్యక్తి, కానీ రెండవ వ్యక్తి తర్వాత చాలా కాలం జీవించి ఉన్నాడు కదా. ఇంకొక విషయం ఏమిటంటే అతను ఈ మధ్యలో రంజాన్ను కూడా పొందాడు కదా. మరి రమజాన్ ఏదైతే ఉందో అది రమజాను ముందు చనిపోయేటటువంటి వారి వ్యక్తుల కన్నా కూడా ఎక్కువ స్థానాలను మనం పొందడానికి అల్లాహ్ యొక్క మార్గంలో మనము అల్లాహ్ యొక్క దృష్టిలో ఈ రంజాన్ మనకు తోడ్పడుతుంది. గతించిన రమజాన్లో ఉన్నటువంటి చాలామంది సహోదరులు ఇప్పుడు మనతో లేరు. వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకు అల్లాహ్ ఇచ్చినటువంటి సదవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పుణ్యాలను సంపాదించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ రంజాన్ను పొందేటటువంటి మహాభాగ్యాన్ని మనం చేజార్చుకోకూడదు సోదరులారా. అందుకని అల్లాహ్ను ఎక్కువగా మనం ప్రార్థించాలి, అల్లాహుమ్మ బల్లిగ్నా రమదానా. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికి కూడా ఈ రంజాను మాసమును పొంది ఇందులో ఎక్కువగా అల్లాహ్ తబారక్ వ తఆలాను స్మరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక సోదరులారా.